దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత 2 ఎపిసోడ్లు ఇచ్చా, కానీ అప్పుడు మీకు శుభాకాంక్షలు చెప్పానో లేదో నాకు తెలియదు. మరలా ఇంకోసారి చెప్తున్నా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ఆయన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఇది ప్రవచన్ టీవీ. మరి సబ్జెక్టు సృష్టికర్త. ఈ సబ్జెక్టులో ఇప్పటి వరకు 142 ఎపిసోడ్స్ వెళ్ళినాయి. ఇప్పుడు 143వ ఎపిసోడ్కి వచ్చాం. ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే, సృష్టికర్త సబ్జెక్టులో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అనేటువంటి ఒక ఆయన, మరి ఆయన్ని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు, ఆయన సృష్టికర్త అని తెలిసే విధంగా ఆయన ఎలా ఏర్పరచుకున్నాడు అనే విషయాలు మీకు చెప్తూ కొంత దూరం సంఘటనల దాకా తీసుకుంటా వచ్చా. అయితే దేవుడు నాకు ఇచ్చింది ఏంటి అంటే, విపరీతమైన విజ్ఞానము నా బిడ్డలకి నువ్వు రంగరించిపోయాలి అన్నాడు. అంచేత నేను విజ్ఞానం అంతా మీకు వచ్చే విధంగా ఇస్తున్నాను. ఊరికే కొట్టేలాగా ఆ స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళినట్టు కాదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారికి ఆయన 16వ సంవత్సరంలోనే దేవుడు ఒక దర్శనం చూపించి, నువ్వు చిన్నప్పటి నుంచి అన్వేషిస్తున్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు నేనే అని చెప్పాడు. కానీ అది వర్కౌట్ కాల. ఆయన క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు సరిగ్గా చెప్పలేదు, మొత్తానికి అది వర్కౌట్ కాల. ఆయన వదిలిపారేసి ఊరుకున్నాడు. ఆయనకి వర్కౌట్ కాలేదు. అలా వదిలేసిన తర్వాత 24 సంవత్సరాలు వచ్చేసినాయి. అర్థమైందే, 16 నుంచి 24 సంవత్సరాల దాకా వచ్చేసినట్టు 8 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసి చదివేశాడు. మొత్తం సినీ రంగానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మాండంగా సినీ హీరోలాగా ఉన్నాడు. అసలు దేవుడు స్వరం వినిపించిన విషయం కూడా ఆయన మర్చిపోయి ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఆయన తల్లి గారి ద్వారా, నువ్వు వెంటనే ఆ యొక్క సినీ ఫీల్డ్కి స్వస్తి చెప్పేయాలి, నువ్వు వచ్చేయాలి, నీకు దేవుడు నేను ప్రార్థన చేయగా నువ్వు పుట్టడం జరిగింది, కాబట్టి నేను దేవుడి సేవకు నేను ఇవ్వాలి, నువ్వు ఆయన్ని ఫీల్డ్ వదిలేసి వచ్చావని చెప్పింది. తల్లి మాట కాదనలేక ఆయన వదిలేశాడు. ఇక ఇంకో సంఘటన ఏం జరిగింది, చిన్నప్పటి నుంచి ఆయన 8వ సంవత్సరం నుంచి దర్శనాల్లో చూపిస్తున్నటువంటి ఒక స్త్రీ, యవ్వన స్త్రీ ఆయన తారసపడితే, అమ్మా నాకు మీ దర్శనాల్లో వస్తున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని వాళ్ళ ఇంటి చుట్టూ 8 సార్లు తిరిగినా వాళ్ళంతా తిరస్కరించారు. ఎందుకంటే వీళ్ళ స్థాయిలు డిఫరెన్స్ ఉంది, మతం వేరు, కులం వేరు, అన్నీ, కాబట్టి ఒప్పుకోవాలి. అటువంటి అమ్మాయి ఒకరోజు పుట్టుకుని వీళ్ళ ఇంటికి వచ్చి, నేను పెళ్లి చేసుకుంటానండి మిమ్మల్ని, నాకు దేవుడు ఆ ప్రేరణ ఇస్తున్నాడు అని చెప్పి, అంటే ఆమెలో ఆ ప్రేరణ కలగజేశాడు. అంటే ఆ తల్లిగారి ద్వారా సినీ రంగం నుంచి లాక్కొచ్చాడు వెనక్కి. అలాగే ఈ అమ్మాయి తిరస్కరించింది కదా, స్థాయిలు కలవు అని, ఈ అమ్మాయి నీ ద్వారా నేను పెళ్లి చేసుకుంటా అనిపించాడు. ఈ 2 సంఘటనలు అంటే ఆయన చూపించేటువంటి దర్శనాలు, ఆయన చేసే పనుల ద్వారా ఎట్లా ఆయన మలుచుకున్నాడో అని చెప్పేది మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగానే చిన్న డీవియేషన్ తీసుకునేవాళ్ళు, ఎందుకంటే మీకు విజ్ఞాన రంగం. నా జీవితంలో కూడా అనేక దర్శనాలు అలా చూపించి అలా నన్ను మలుచుకున్నాడు. నేను ఆర్టీసీలో ఒక ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన మనిషికి యేసు ప్రభు వైపు చూడాల్సినంత అవసరం నాకే ఉంటుంది. ఏం కష్టం వచ్చినా ఏం నష్టం వచ్చినా మనకి ఏం పర్వాలేదులే అనుకునే నాకు, నేను యేసు ప్రభు వైపు చూడాల్సిన అవసరం లేదు. కానీ నాకు కూడా ఎన్నో సంఘటనలు చూపించాను. అటువంటిది చక్కని సాక్షి ఒకటి నేను చెప్పాను. ఈ మధ్యకాలంలోనే నేను బాల్యంలో పెరిగినటువంటి ఊరు చెన్నూరు, పెడన మండలం చెన్నూరు శివారు గొల్లగూడు అనే ఊరిలో నేను బాల్యంలో 6వ తరగతి దాకా చదివాను. అక్కడే పెరిగాను. ఆ గ్రామంలో మొన్న ఒక చర్చిలో చక్కని సాక్ష్యం చెప్పి ఒక 16 నిమిషాలు నిడివితోటి ఆ సాక్ష్యం వచ్చింది. ఆ 16 నిమిషాల నిడివితో వచ్చిన సాక్ష్యం చాలా బాగా వచ్చింది. దాని మీద తర్వాత వివరణిస్తాను. ఇప్పుడైతే ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆ 16 నిమిషాల వీడియో ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత దాంట్లో వివరించుకుంటూ వచ్చి అసలు మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని అంతా ఇవ్వబోతా ఉన్నాను. మీరు చూడండి. నేను ప్రభువును అంగీకరించిన తర్వాత మరి నాకు ఎక్కువగా ప్రేరణ కలిగి ఈ ఊరి మీద మరి నేను ఏం చేయాలి ఈ గ్రామానికి అనుకున్న సమయంలో దైవజనులు ఇక్కడ చర్చి నడపటం, దాని ద్వారా పరిచయాలు ఏర్పడటం జరిగింది. ముందుగా నా పరిచయం చేయాలి కదా. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన. ఈ ఊరితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి అంటే, నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను. 6వ తరగతి వరకు చదువుకున్నాను. మరి మా తాతగారు చిలకంటి తాతయ్య గారు అని ఈ గ్రామ పెద్దగా ఉండేవారు నా చిన్నప్పుడు. ఆయన కృషితోటనే ఇక్కడ ఈ ఊర్లో స్కూల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది.
ఆ రోజుల్లో స్కూళ్ళు లేవు ఎక్కడ. మా ఊర్లో అసలు స్కూల్ లేదు. మంగినపూడి పిచ్చి దగ్గర సత్రూపాయలు, అక్కడ స్కూలే లేదు. అందుకు మా అమ్మ ఏం చేసిందంటే, ఇక్కడైతే చదువు అవుతుందండి, ఇక్కడ ఉంచింది. నేను అలా 6వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక తర్వాత అభివృద్ధి అంతా జరగటం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను యేసు ప్రభువుని అంగీకరించడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, చాలా సాక్ష్యాలు మీరు వినే ఉంటారు. అన్ని సాక్ష్యాల్లో కూడా దేవుడు ఏదో మేలు చేశాడు, మాకు ఏదో మేలు చేశాడు, అట్లా జరిగింది ఇట్లా జరిగింది అనే చెప్తారు. కానీ నా సాక్ష్యం అది కాదు. ఆయన సృష్టికర్త అని నాకు తెలిసేటట్టుగా చేశాడు దేవుడు. అది చేసిన మేలు. ఆయన సృష్టికర్త అని, ఇక్కడ చర్చి లేకపోయినా ఈ గ్రామంలో ఉన్న ప్రజలన్నీ ఎప్పటికప్పుడు కాపాడుతున్నది ఆయనే అని, ఈ గ్రామమే కాదు ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా కూడా సకల ప్రజలు ఆయన పరిపాలనలో ఉన్నారు అని నాకు రుజువులు సాక్ష్యాలతో సహా దొరికింది. ఇది నా సాక్ష్యం. రుజువులు సాక్ష్యాల ద్వారా ఆయనే ఈ సృష్టినంతటిని సృష్టించడమే కాక పరిపాలిస్తున్నది ఆయనే. అన్యజనులు అంటే ఇతర జనులు, క్రైస్తవులు కాకుండా చర్చికి రాని వాళ్ళు ఉన్నారే, వారందరి క్షేమం జరుగుతున్న కారణం ఈయనే అని నాకు తెలిసింది. ఆ తెలియటంలో రుజువులు సాక్ష్యాల్లో నా యొక్క దర్శనాలు 100 దర్శనాలు దేవుడు చూపించడం జరిగింది. 100 దర్శనాల్లో చాలా దర్శనాలు ఈ కోవలోకే వచ్చినాయి. ఆయనే అందరికీ దేవుడు అనేది. ఈ విషయం చాలా మందికి అన్యజనులకు తెలియదు. వాళ్ళకు కూడా ఈయనే సృష్టికర్త అని, ఈ పరిపాలన అంతా జరిగిస్తున్నది ఆయనే అని, ఏదో వాళ్ళు వేరే వేరే దేవుళ్ళు దేవతలని ఆరాధించినప్పటికీ అసలు సృష్టి పరిపాలన ఈయనతోనే జరుగుతుందనే విషయం చాలామందికి తెలీదు. క్రైస్తవులు కూడా అంత లోతుగా తెలియదు. కాబట్టి నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు మరి అసలు నేను ఎవరైనా పరిచయం చేయాలన్నా పాస్టర్ గారని పరిచయం చేయాలా, ఏం పరిచయం చేయాలా అనుకుంటూ ఉంటారు. ముందుగా నేను ఎవరిని అనేది బయలుపరచుకోలే. దేవుడు నన్ను అభిషేకించాడు, తెల్ల చొక్కా తొడిగాడు, నువ్వు నా సేవ చేయాలన్నాడు. ఏ రూపంలో ఏంటో తెలియదు. కాబట్టి పాస్టర్గా కాదని నాకు ప్రేరణ ద్వారా తెలిసిపోయింది. సువార్థికుడు అనేది ఫస్ట్. అది కూడా నా పుస్తకంలో ముందుగా సువార్థికుడు అని రాయాల. నాకు ధైర్యం చాలని, మనం ఏంటి సువార్థికులు ఏంటి ఆధారం ఇలా ఆయన చూపించింది. అంటే నువ్వు నా ప్రవక్తవు, నీ నోటి ద్వారా వచ్చే ప్రతి మాట కూడా నేనే మాట్లాడుతున్నానని దర్శనం ద్వారా చూపించాను. కాబట్టి నేను ఎవరిని అని అంటే, ఒక ప్రవక్త పిలుపు కలిగినటువంటి సువార్థికుడిని సభాముఖంగా మీకు ప్రకటిస్తా ఉన్నా. నేను ఒక ప్రవక్తని అని రాసే అంత ధైర్యం అప్పట్లో లేదు. ఇంత పెద్ద దైవజనుల మధ్యన నిన్నగాక మొన్న వచ్చిన నేను ప్రవక్తని అని చెప్తే ఏమనుకుంటారు అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడే, నువ్వు నా ప్రవక్తవి అన్నాడు. కొన్నాళ్ళ దాయగలిగా, ఇక లాభం లేదు. ఇక నా నోటంటే వచ్చే ప్రతి మాట ఆయింది అని చెప్పి ఇప్పటికి 310 టీవీ ఎపిసోడ్లు వెళతా ఉంటే అనేక చోట్ల నుంచి ఫోన్లు వచ్చి, అయ్యా ఇంత జ్ఞానము మాకు రంగరించి పోస్తున్నారు, మీ మెసేజ్ల కోసం ఎదురు చూస్తున్నాం అని. ఇక్కడ కాదు, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, అన్ని దేశాల నుంచి యూట్యూబ్ ద్వారా చూసి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. రాజారావు ఎవరని మచిలీపట్నంలో ఉన్న దైవజనులు అడిగితే, ఎవరో మాకు తెలియదండి అంటారు. నేను ఎవరికి తెలుసు? ఈ పాస్టర్ గారులు ఇద్దరికి వీళ్ళకి కొద్దిగానే అందుకే తెలుసు. దేవుడు నన్నేమన్నాడు, నువ్వు వెళ్ళిపోయి నువ్వు పొందినటువంటి జ్ఞానం ఏంటో, నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావో అది అందరికీ చెప్పు బాయ్ సాక్షి రూపంలో అన్నాడు. వాక్యం చెప్పడానికి నాకు బోర్డు అంత వేల కొలది పాస్టర్లు ఉన్నారు. కానీ నువ్వు అలా కాదు, ప్రవక్తలు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రవక్తలు ఎవరో సుఖపడలేదు, నేను సుఖపడలేదు. నువ్వు సుఖపడే ప్రశ్నే లేదు. నువ్వు నా ప్రవక్తవు, నేను ఎలా చెప్తే అలా చేయాలో, లోక కళ్యాణార్థం నేను ఎలా ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడటం జరిగింది. ఏంటి లోక కళ్యాణార్థం అంటే, దేవుడు నన్ను చూచి అనేక మందికి ఒక మేలుకొలుపు, వాళ్ళకున్నటువంటి భ్రమలు తొలగిపోవాలి. ఏంటి అవి అనేది అంటే, ఈయనకి దేవుడు ఏమీ ఇవ్వకపోయినా, ఈయన దగ్గర అన్నీ పోయినా కూడా ఈయన యేసు ప్రభు పాదాల పట్టుకు వదలటం లేదు. ఏంటి చాలా ఈ రోజుల వరకు మనం ఏమేమనుకున్నామంటే, పాస్టర్లు వాళ్ళ కానుకల కోసం వాటి కోసం వీటి కోసం శ్రమ పడుతూ ఊళ్ళంట తిరుగుతారు అనుకున్నాం. కానీ ఈయన దగ్గర అది లేదు. అన్నీ సొంత ఖర్చుల మీద చేస్తున్నాడు. నేను ఆస్తులు కూడా అమ్ముకోవటం జరిగింది, ఇంతకు ముందే చూపించాడు. ఆస్తులు, ఇల్లుంటే ఇల్లు కూడా అమ్మేశాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, కలిగినదంతా అమ్మేసాయి, నువ్వు నీకేం భయం లేదు,
నీకు ఇక్కడ ఏమీ లేదు, నీకున్నదంతా పరలోకంలో దాచిపెట్టాను అని చెప్పడమే కాక పరలోకంలో ఏమి దాచిపెట్టి ఉంచాడో కూడా చూపించాడు. నా 100 దర్శనాల పుస్తకాలు అందరికి ఇచ్చా కానీ అవన్నీ చదివి మర్చిపోయారు, సరిగా గుర్తులేదు. ఒక పిరమిడ్ అంత పెద్ద స్ట్రక్చరు, వజ్ర వైఢూర్యాలతో ఉన్న స్ట్రక్చర్ చూపించి ఇద్దరు మనుషులో దేవదూతలో నాకు తెలియదు. ఒక ఆయన అడుగుతా ఉన్నాడు, ఏంటయ్యా ఇంత పెద్ద స్ట్రక్చరు వైభవంగా ఉంది ఏంటి అంటే, మీకు తెలీదా దేవనబోయిన రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి తన కలిగినదంతా అమ్మి దీనిని నిర్మిస్తూ ఉన్నాడు అని ఆ దర్శనంలో అనిపించింది. అమ్మో నేనేంటి ఇంకప్పుడు అమ్ముకోవడం స్టార్ట్ అవ్వాల, ఫిక్స్డ్ డిపాజిట్లు అయిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే నాకు పరిచర్యలో చాలా ఖర్చు వస్తూ ఉంది, అన్ని సొంత ఖర్చులు, ఎక్కడ ఏ కానుక తీసుకోవటానికి వీల్లేదు. ప్రజల్లో ఉన్న భ్రమ తొలగిపోవాలి, వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారనే మాట రాజారావుని చూచి మార్చుకోవాలి. అది కాదు, దేవుడు ఆత్మచేత ఈయన ప్రకటిస్తా ఉన్నాడు, ఆయన ఏ లాభం లేదు, ఆయనకున్నవన్నీ కూడా అమ్ముకుంటున్నాడు అని వాళ్ళకి తెలియాలి. నువ్వు అమ్మాల్సిందే ఆయన ముందే చెప్పేశాడు. అమ్మే పరిస్థితి వచ్చింది. టీవీలకి లక్షల ఖర్చు అవుతుంది, బుక్స్కి లక్షల ఖర్చు అవుతా ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ అయిపోయినాయి. ఉన్నటువంటి ఇల్లు, విజయవాడలోకి ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా అమ్మేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే దేవుడు ఆజ్ఞ. అందరూ చూడాలి, ఫలానా ఒక ఆయన దేవుడు ఆజ్ఞ ప్రకారం ప్రవక్తగా నిలబెట్టి ఆయనతో ప్రకటన చేయిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమీ లాభం లేకపోయినా ఆయన సృష్టికర్త అని తెలుసుకుని వచ్చాడట. మరి సృష్టికర్త ఒక్కడే ఉంటాడు కాబట్టి మరి మనం కూడా తెలుసుకోవాలా? అట్లా నా సాక్ష్యం 72 పేజీల సాక్ష్యం, 100 దర్శనాలతో కూడి విపరీతమైన జ్ఞానం దాంట్లో రంగరించి పోసా. ఒక దర్శనంలో చూపించాడు నాకు, ఇదిగో అయ్యా విపరీతమైన జ్ఞానం ప్రజలకు అందాలి, వాళ్ళకి ఏదో దేవుడు మేలు చేశాడని కాదు, ప్రతి ఒక్కరు నా అండర్లోనే ఉన్నారు, నేనే వాళ్ళందరూ కాపాడుతున్నా. ఒకరు సుభిక్షంగా ఉన్నారు అన్యజనులు అంటే అది నేను ఇచ్చింది, ఒకరు బాధలు పడుతున్నారు అన్యజనులు అంటే నా వల్లే. ఏంటి ఎవరి క్రియల ప్రకారం వారికి ఇచ్చేవాడు నేను. అది క్రైస్తవులకు ఒక్కళ్ళకి అయితే ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఉంది. జకర్యా గ్రంథంలో అదే చెప్తాడు, సర్వజనులను రక్షించువాడను నేను. ఒక్క క్రైస్తవులని ఇంకొకళ్ళని ఆ దేవుడిని ఆరాధించారు, ఈ దేవుడిని ఆరాధించారు అనే ప్రశ్నే లేదు. సకల జనులను పరిపాలించేది నేనాడు. బైబిల్ గ్రంథం నిండా అన్ని జనుల గురించే ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల గురించి సగం ఉంటే సగం అన్యజనుల గురించి, ఆ చుట్టూ ఉన్న ఫిలిస్టియా, ఐగుప్తు, బబులోను, అష్షూరు, ఇవన్నిటి గురించి ఉంటుంది. వీడిని తీసేస్తున్నా, వాడిని పెడుతున్నా, ప్రవక్తలతో మాట్లాడతారు. వీళ్ళెవరో ఇజ్రాయెల్ ప్రజలు కాదు, వీడిని తీసేస్తా, వీడు తలాన్ని తప్పు చేశాడు, వీడిని కొట్టిస్తున్నా, వీడిని తీసేస్తున్నా, వీడొస్తాడు అంటే అన్ని 100 సంవత్సరాలు జరుగుతున్నా ఆయన చెప్పిన అన్నీ జరిగిపోయినాయి. ఈయనెవరండి? వాళ్ళెవరో దేవతలు, మర్దోక దేవత, నిస్రోక దేవత, ఆ దేవత, సూర్య దేవతలను పూజించేటువంటి వాళ్ళ గురించి వీడి తప్పు చేశాడు, వీడిని లేపేస్తున్నా అంటే అది జరిగిపోయింది. వీడిని మంచి పని చేశాడు, వీడికి ఎదిస్తున్నా అంటే వచ్చేసింది. వీళ్ళు ఆరాధించే దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు కాదు, వేరే దేవుళ్ళు. కానీ ఈయన చెప్తున్నాడు ప్రవక్తల ద్వారా, ఇదిగో ఇలా చేస్తున్నాడు. మరి ఎవరు పరిపాలిస్తున్నారు? ఈయన చెప్పినట్టే జరిగిందంటే అవకడున్న వాళ్ళు అసలు వాళ్ళు అయ్యే పక్షమైతే ఈయన చెప్పినట్టు ఎందుకు జరగనిస్తారు వాళ్ళు? కాబట్టి ఈయన చెప్పినట్టే జరుగుతుంది అని అంటే ఆయన సృష్టికర్త అని అర్థమవుతూ ఉంటుంది. ఇకపోతే అసలు విషయం ఏంటి అంటే, ఈ గ్రామంలో నేను చెప్పవలసింది, మా తాతయ్య గారు, చిలకండ తాతయ్య గారు ముమ్మూర్తుల యేసు ప్రభు యొక్క సారూప్యత కలిగి ఉన్న మనిషి. ఆయన గుణాలన్నీ యేసు ప్రభు, మనం అందరూ యేసు ప్రభువును ధరించుకోవాలని దేవుడు చెప్పాడే, ఆ గుణాలన్నీ మా తాతయ్య గారిలో ఉన్నాయి. ఆ ధర్మేలా నాకు కూడా వచ్చినాయి. ఇంకా నా కుటుంబ సభ్యులు ఎవ్వరికి రాలా ఇంత మంచి గుణాలు. ముమ్మూర్తుల యేసు ప్రభు పోలికలు, అట్లా ఈ త్యాగము, మన జీవితం ఏమైనా అయిపోయింది, ఇతరులకు ఏమైనా సాయం చేయాలి, అటువంటి గుణమే మా తాతయ్య గారికి ఉండేది. మొత్తం నాకు వచ్చేసి మరి ఎట్లా వచ్చింది? మాకు 7 సంతానం, మా ఆనందం వాళ్ళు ఎవరికీ లేదు. నేను పోల్చి చూసుకుంటే ఎట్లా వచ్చిందంటే, అప్పుడు రోమాపత్రిక 8:29 నాకు రాత్రిలో స్వరం వినిపించింది, అబ్బాయి నేను ముందుగానే నేను నిర్ణయించాను, యేసుక్రీస్తు పోలికల్లోకి ఉండాలని నేను ముందుగా నిర్ణయించాను, అందుకు వచ్చింది. అయితే నాకు దర్శనాలు ఏంటి, రిటైర్ అయిన తర్వాత చూపిస్తాం మొదలు పెట్టారని ఆయన అదే చెప్పాడు. నీ జీవితం ముందు, రిటైర్మెంట్కి ముందు అంతా నేను వదిలేసా, రిటైర్మెంట్ తర్వాత నీ జీవితం నా సేవకు కావాలని చెప్పి ఇదే సరైన మార్గం అని బైబిల్ గ్రంథం తీసుకుని ఒక తెల్ల చొక్కా తొడుక్కున్న ఆయన నాకు ఇచ్చి, మీ రిటైర్మెంట్ తర్వాత ఇది సరి అయిన మార్గం నీకు అని బోధించడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాత 100 దర్శనాలంటే మాటలా, ఏ రోజు ఏమి జరుగుతుందో, ఇది జరుగుతుంది, అది జరుగుతుందని చూపిస్తూ అవి జరిగిపోవటం. టీవీ ప్రసారాలు నేను చేస్తానని ఊహించలా. 4 సంవత్సరాల ముందే టీవీలో వచ్చేస్తుంది నా ప్రసంగం, నేను నా యొక్క కల్లో
నేను అడుగుతున్నా, ఏంటిది టీవీలో వస్తుంది, నేను ఎప్పుడు చెప్పానంటే ఒక ఆయన వచ్చి ఈ ఏర్పాటు నేనే చేశా అన్నాడు. ఏమవుతో చూద్దాం, టీవీ కెమెరా ముందు నుంచుంటే గడగడ వణుకుతాం, మనం ఏం మాట్లాడతాం అనుకున్నాం. ఈ రోజు వారానికి 2 మెసేజ్లు చొప్పున గత 4 సంవత్సరాలుగా 310 టీవీ మెసేజ్లు ఇవ్వగలిగానంటే నేను ఇచ్చానా? నో, దేవుడు ఆత్మ నాలో ఉండి ఇప్పిస్తా ఉంది. కాబట్టి దేవుడు నన్ను అట్లా ఏర్పరచుకుని అంత గొప్ప ధననిధి నాకు ఏర్పాటు చేశాడు. పరలోకంలో మరి ఎంతో అత్యున్నతమైన స్థానం ఇచ్చాడు. నా ద్వారా, నా మాటల ద్వారా 2,70,00,000 మందికి జ్ఞానం అందాలని ఒక దర్శనం వచ్చాడు ఈ మధ్య. 2 కోట్ల ఎట్లా వెళ్తుంది అనుకున్నా నేను. అట్లాగే వెళుతుంది. యూట్యూబ్ ద్వారా అనేక చోట్లకి నా యొక్క ప్రసంగాలు వెళ్ళిపోతున్నాయి. నా బుక్స్ 14,000 పుస్తకాలు అనేక మంది చేతుల్లో నడయాడుతూ ఉన్నాయి ఈ రోజున. ఇక నేను దగ్గరకు 73 సంవత్సరం వచ్చే నెలలో కంప్లీట్ అయ్యి 74వ సంవత్సరంలో అడుగు పెడతా. అలా ఆయుష్ పెద్దగా లేదు. శారీరకంగా నాకు లివర్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మరి అది ఎప్పటికైనా త్వరగానే ఉంటుంది. అది 2-3 సంవత్సరాలు ఉంటుంది జీవితకాలం నాకు, అంతే. అందుకే ఇంకా స్పీడ్గా చేయాలి నువ్వు, నా యొక్క ప్రణాళిక ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పడంతో ఇలా జరుగుతూ ఉంది. మరి ప్రపంచం అంతా ఎలా వెళుతుంది? ఇదంతా మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేటర్ ఆయన ఏర్పాటు చేశాడు. కెనడాలో ఉన్నటువంటి ఒక ఆయన ఫలానా రాజారావు గారు సాక్షి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రపంచం అంతా వెళ్ళాలని రంజిత్ ఓఫియర్ మినిస్ట్రీ గారికి ఫోన్ చేస్తే ఆయన నన్ను పిలిపించి సాక్ష్యం చెప్పించి మరి విజయవాడలో, అయ్యా మీ సాక్ష్యం మేము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ప్రపంచంలో అన్ని చోట్లకి పంపిస్తున్నాం, మీ సాక్ష్యం అమూల్యమైనది, దేవుడు మిమ్మల్ని ఒక ప్రవక్తగా లేవనెత్తి ఆయన లోక ప్రజల క్షేమం కోసమే మిమ్మల్ని వాడుతున్నాడు, ఈ ప్రజల్లో ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోవాలి. ఒక ఆఫీసర్గా పనిచేసి ఒక జిల్లా అధికారి అయినటువంటి ఆయన ఇట్లా రోడ్ల వెంట తిరిగి నడయాడుతూ ఆయన సృష్టికర్త అనేటువంటి జ్ఞానం ఇస్తున్నాడంటే దేవుడు ఇప్పించకపోతే ఈయనకి ఏ లాభం లేకుండా ఎందుకు చేస్తున్నాడు? కాబట్టి ఇది మనం ఒకసారి ఆలోచించాలి అని అన్ని జనులందరూ ఆలోచించుకోవటం వీలుగా ఈ సాక్ష్యము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని దేవుడి నిర్ణయం. అలా ఆయనే ఏర్పాటు చేసి నడిపించుకుంటూ ఉన్నాడు. కాబట్టి లోతుగా ఆయన వాక్యాల్లోకి వెళ్ళదలుచుకోవాలి, ఎందుకంటే వాక్యాలు చెప్పడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి. అయితే ఈ ఊరి యొక్క గొప్పదనం, మా తాతయ్య గారు అంత గొప్ప మనిషి, అలాగే నాకు బంధువులు కూడా చాలా మంది మంచి వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించిన బిడ్డల తరంలో మంచి స్థితికి వచ్చారు. వాళ్ళు ప్రభువుని ఎరుగని వారు, ఇప్పటికీ ప్రభువుని ఎరుగరు. కానీ వాళ్ళు ఆశీర్వదింపట కారణం ఈయనే అనే విషయం వారికి తెలియదు. నాకు తెలుసు, మీకు తెలుసు. మరి ఎవరు చెప్పాలి వారికి? ఎవరో ఒకరు చెప్పాలి. కాబట్టి ముందు నేను చెప్తున్నా, మీరు ఇంకొకరు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదం వస్తుందంటే ఈయనే. అది నా సాక్ష్యం ద్వారా బయటికి వెళ్తుంది. ఒకవేళ ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఏం తప్పు చేశారో బిడ్డ తరాన్ని తీసుకొచ్చే పూచి ఆయన మీద ఎట్టుకున్నాడు, ఆయన అలాగే ఆ యొక్క నష్టం కూడా కలగజేస్తాడు. తప్పు చేసినాడు వదిలిపెట్టడు. క్రైస్తవుడని ఇతరులని ఆయనకి తేడా లేనే లేదు. ఒక్క పరలోకం పొందాలంటే యేసు ప్రభువుని అంగీకరిస్తేనే వెళతాం, లేత లేదు. మిగతా విషయాలు అన్నీ సమానమే. చర్చికి వచ్చినా రాకపోయినా ఆయన సృష్టికర్త, అందరికీ ఏది ఎవరికి ఇవ్వాలో ఇచ్చుకుంటా వస్తాడు. ఒక పరలోకం విషయంలోనే ప్రభువుని అంగీకరించకపోవడం అది లేదు. ఆయన నిర్ణయం, సృష్టికర్త నిర్ణయం. ఇది ఎందుకు చేయాలంటే అంతే నిర్ణయం. నా నిర్ణయం ఇది. నేను సృష్టిని నిర్మించి పోషిస్తున్న ఆయన్ని నన్ను అంగీకరిస్తేనే, అంటే యెహోవా దేవుడు ఆ ఫుల్ పవర్స్ యేసు ప్రభు వారికి ఇచ్చేశారు. మనల్ని తీర్పు కానీ తర్వాత రోజుల్లో వచ్చేది కానీ అన్ని యేసు ప్రభువే. యెహోవా దేవుడు అలా చూస్తాడు అంతే. కాబట్టి మొత్తం యేసు క్రీస్తు ద్వారా ఇచ్చేసాను. ఆయన ద్వారా అయితేనే నేను తీసుకుంటా పరలోకానికి. కాబట్టి ఆయన ద్వారా రాకపోతే లేదు. కాబట్టి ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి జ్ఞానము అన్ని జనులకు ఇచ్చేవాళ్ళు కావాలి. సాక్ష్యం ద్వారా మీరందరూ వెలుగు పొంది మీ చుట్టూ ఉన్న వారిని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. వెలిగించాలంటే వెలుగుతారా? వాళ్ళు వెలగరు, ఎంతో కష్టపడినా. పోనీ ప్రయత్నం అయితే చేయండి. వెలిగితే వెలుగుతారు, లేదా లేదు. నేను అంతే, వెలిగితే వెలుగుతారు, లేత లేదు. ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇది చాలు, మనకు అక్కడ ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించురుగాక. ఇప్పుడు ఆ 16 నిమిషాల వీడియో చూశారు కదా, అది నా చిన్నతనంలో నేను పెరిగినటువంటి గ్రామం, మా తాతయ్య గారి ఊరు. ఆ గ్రామంలో నేను పెరిగాను. ఆ ఊరిలో చర్చి కట్టడానికి కూడా నేను బహుగా సమర్పించుకోవటం, బహుగా దాని విషయంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఆ చర్చిలో చక్కగా నా సాక్ష్యం ఆ ఊరంతా వినే విధంగా సాక్ష్యం చెప్పడం జరిగింది. దాంట్లో మీకు చెప్పా, మా తాతయ్య గారు ముమ్మూర్తల యేసు ప్రభు పోలికల్లో ఉండేవాడండి. ఆయన యేసు ప్రభు ఎవరో తెలియదు. ఆయన త్యాగగుణం అటువంటిది, అందరికీ సహాయపడేటువంటి గుణం. ఆయన ఊరికి పెద్దగా ఉన్నాడు.
అంతేకాకుండా ఆ గ్రామంలో మరి ఆ స్కూల్ కట్టడానికి కూడా ఆయనే కారణం. అన్ని రకాలుగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి చిలకంటి తాతయ్య గారు ఆయన పేరు. పెడన మండలం, చెన్నూరు శివారు, గొల్లగూడెం అనేటువంటి గ్రామం అది. ఆ గ్రామంలో మరి మా తాతయ్య గారు ఉంటే ఆయన ఫోటో కూడా చక్కని స్ఫురద్రూపి మీకు చూపించాలని అనిపిస్తూ ఉంది. ఇది ఆయన ఫోటో, ఇది మా తాతయ్య గారి ఫోటో, ఇది ఆయన ఫోటో. మీరు క్లియర్గా చూసి ఉంటారు. కాబట్టి అటువంటి మంచి మనిషికి మనవడగా నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా. అలాగే నా తల్లి తండ్రి కూడా మరి సామాన్య కుటుంబాలు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు. మేమంతా కూడా మరి యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నటువంటి జ్ఞానం ఆ రోజుల్లో ఎవరికి లేదు మాకు. మా నాన్నగారు మా అమ్మగారికి నేను మంచి మోక్షం సంపాదించాలంటే నాకు ఉద్యోగం వచ్చి స్థిరపడే సమయానికి మా తాతయ్య గారు కాలం చేశారు. ఆయనకి మోక్షం సంపాదించడానికి ఎక్కడన్నా యాత్రలకు తీసుకెళ్లే అవకాశం నాకు దొరకల. మరి ఆ తర్వాత మా అమ్మమ్మ గారు ఉంటే కొన్ని యాత్రలు చూపించారు. తర్వాత మా తల్లి తండ్రికి ఎట్లయినా యాత్రలను చూపించారు, వాళ్ళకి మోక్షం వచ్చేట్టు చేయాలి. మా తాతయ్య గారికి మోక్షం వచ్చిందో లేదో నాకు తెలియదు. నేనైతే అన్ని యాత్రలు చూపించాలి మా తల్లి తండ్రికి అనే కంకణం కట్టుకుని మరీ భారతదేశంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తీర్థయాత్రలు కానీ నీటికి నేను మా తల్లిదండ్రులు తీసుకెళ్ళటం జరిగింది. ఆ సందర్భంగానే మరి ఎందుకు నేను చిన్నప్పుడు శ్రవణుడు కథ విన్నా. శ్రవణుడు అనే ఆయన అంధులైనటువంటి ఆయన తల్లిదండ్రులు ఇద్దరిని కావెళ్ళలో అటుపక్కన కూడా ఇటుపక్కన కూర్చోబెట్టుకుని మొత్తం దేశంలో ఉన్న తీర్థయాత్రల్ని తిప్పి మోక్షం పొందాడని చిన్నప్పుడు కథ చదివా. అది నిజమో అబద్ధమో ఇప్పుడు తెలిసింది, కానీ ఆ రోజుల్లో అదే నిజం అనుకుంటాం కదా. ఓహో, ఈయన తల్లిదండ్రులు ఆ యాత్రలకు తిప్పటం వల్ల తల్లిదండ్రి మోక్షానికి వెళ్ళారు, అంత పెద్ద ఘనకార్యం చేశాడు. మరి మన తల్లిదండ్రికి కూడా మోక్షం రావాలి, మోక్షం అంటే స్వర్గానికి వెళ్ళాలి వాళ్ళు. మనం ఇలా చేయాలి కదా, తప్పదు కదా, అన్ని తీర్థయాత్రలకు మనం వెళ్ళాలి. ఇప్పుడంటే కార్లు, రైళ్ళు, బస్సులు అన్నీ వచ్చేసినాయి కదా, మనం వెళ్ళటానికి వీలుంది. కాకపోతే డబ్బు ఖర్చు అవుతుంది తప్ప మనం వెళ్ళటానికి వీలుంది. ఇప్పుడు శ్రవణలాగా కావిడిలో మోసుకెళ్లాల్సిన శ్రమ మనకు అంత లేదు కదా అని చెప్పి నేను నా తల్లిదండ్రుని అయితే చాలా తీర్థయాత్రలకు తీసుకెళ్ళి వాళ్ళకి ఎట్లయినా మోక్షం వచ్చేట్టుగా చేయాలి. ఎంతో కష్టపడి, మరి పేద కుటుంబం, చిన్నపాటి రైతు మా నాన్నగారు. మా పెద్ద సంతానం అంటే 5 మగపిల్లలు 2 ఆడపిల్లలు, అంత సంతానాన్ని ఈదుకుంటూ వచ్చి కష్టపడి మమ్మల్ని చదివిస్తూ మేమంతా ప్రయోజకులు కావటం జరిగింది. దాని దరిమిలా ఎట్లయినా మోక్షం రప్పించాలని తీర్థయాత్రలకు బాగా తిప్పాను. ఆ సందర్భంలో ఫోటో ఒకటి మీకు చూపించాలనిపిస్తూ ఉంది. అసలు మా తల్లి తండ్రి ఎట్లా ఉంటారు, ఎట్లా ఉండేవారు అనేది మీరు చూడటానికి వీలుగా చూపిస్తున్నా. ఇలా ఉండేవారు మా నాన్నగారు, మా అమ్మగారు. మా నాన్నగారి పేరు దేవనబోయిన సుబ్బారావు గారు, మా అమ్మగారి పేరు దేవనబోయిన రుక్మిణమ్మ గారు. ఆ తర్వాత ఆమె ప్రభుని అంగీకరించిన తర్వాత ఎలిజబెత్ అమ్మగా పేరు మార్చబడింది, కానీ ఆమె పేరు రుక్మిణమ్మ గారు. కాబట్టి మా అమ్మ నాన్నకి తీర్థయాత్రలన్నీ చెప్తూ ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఈ దీంట్లో అంత కొద్దిగా క్లారిటీ లేదు, కానీ అంతకుముందే మరి కొంచెం అంతకుముందు దశలో ఉన్నటువంటి ఫోటో కూడా చూపిస్తుంది. ఇది మా అమ్మగారి పేరు, మా నాన్నగారి ఫోటో. మా తమ్ముడు గారి అమ్మాయి పెళ్లి సందర్భంగా తీసింది. ఆ గృహంలో ఇది మొదటి పెళ్లికే లెక్క, మనవరాళ్ళ హయాంలో. మా తమ్ముడు గారు పెద్ద పాప, ఆ పాపకి పెళ్లి సందర్భంలో తీసిన ఫోటో కొంచెం క్లారిటీ ఉందని చూపిస్తున్నాను. మా అమ్మగారు, మా నాన్నగారు. కాబట్టి ఇటువంటి కుటుంబంలో, సామాన్య కుటుంబంలోంచి పుట్టి పెరిగినటువంటి నన్ను దేవుడు ఈ లోకంలో మంచి ఉన్నత స్థాయిలో ఒక మంచి ఉద్యోగం చేయటానికి మంచి స్థానం కల్పించిన తర్వాత, మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన సేవ చేసే విధంగా ఆయనకి ఇష్టమైన మనిషిగా మలుచుకుని ఆయనే అనేక దర్శనాలు చూపిస్తూ మాట్లాడుతూ స్వరం ద్వారా, ఇదిగో నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీకు ఈ లోకంలో రిటైర్మెంట్ తర్వాత నీకంటూ ఇక్కడ జీతం ఏమి ఇవ్వటం లేదు, కానీ నీకు ఇచ్చే జీతం అంతా పరలోకంలో ఉందని, మహాభాగ్యం పరలోకంలో నాకు ఏమి ఇచ్చాడో చూపించేశాడు. అది ఆ వీడియోలో మీకు చెప్పాను నేను. ఏమని, పరలోకంలో పిరమిడ్ అంత గొప్ప స్ట్రక్చర్, వజ్ర వైఢూర్యాలతో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ చూపించి, అక్కడ మనుషులు దేవదూతలు ఇద్దరు అనుకుంటా ఉన్నారు. ఈ స్ట్రక్చర్ ఏంటంటే, దేవనబోయిన రుక్మిణమ్మ గారి పెద్దబ్బాయి రాజారావు గారు ఆయనకున్నదంతా త్యాగం చేసి దీన్ని నిర్మిస్తూ ఉన్నాడు అనుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నదంతా నా సొంత ఖర్చుల మీద చేయమని ఆయన ఆదేశించారు. నేను సామాన్య సువార్థికుడిని కానీ సామాన్య పాస్టర్గా కాదు, నాకు ప్రవక్త పిలుపు నాది. ప్రవక్తలకి దేవుడు మాట్లాడి నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్తాడు, దాని ప్రకారమే చేయాలి. కాబట్టి నాకు చెప్పింది ఏంటి అంటే, నువ్వెక్కడ కూడా
ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోకూడదు, అన్నీ నీ సొంత ఖర్చుల మీద చేయాలని నాకు ఆదేశించారు. మొత్తం అట్లా నాకు అర్థం కాల. తర్వాత ఆయనే చెప్పాడు, నువ్వు నా ప్రవక్తవయ్యా, అంచేత నేను చెప్పినట్టు మాత్రమే నువ్వు చేయాల్సి ఉంటుంది. అది లోక కళ్యాణార్థం ఎందుకు చేయిస్తున్నానో ఏంటో అది నీకు తెలియదు, కానీ నేను చేయించే ఉద్దేశం వేరు. కాబట్టి నువ్వు అలా చేయాలంటే నేను చేయటం జరిగింది. తనకున్నదంతా త్యాగం చేసి ఇది నిర్మిస్తున్నాడు అన్న రోజుకి నేను ఇంకేం ఆస్తులు అమ్ముకోవటం మొదలవలా. ఏదో చిన్న చిన్నగా నా సొంత డబ్బులు అట్లా పెన్షన్ డబ్బులతో చేస్తున్నా. కానీ ఆస్తులు అమ్ముకోవటం తర్వాత రోజుల్లో జరుగుతుందని ఆ యొక్క దర్శనం ద్వారా చూపించడం జరిగింది. ఆ ధర్మిలో ఆస్తులు కూడా అమ్ముకుని పరిచర్య చేయటం జరుగుతుంది. ఇప్పుడు కూడా అలా చేస్తున్న పరిచర్య నాది. ఇదంతా కూడా టీవీ పరిచర్య కానీ, పుస్తకాల పంపిణీ కానీ, ఈ లక్షల్లో ఖర్చు అంతా కూడా సొంత ఖర్చుల మీదే నా ఆస్తులు వెచ్చించి నేను చేస్తున్నదే. అది దేవుడు చూపించడం జరిగింది. అయితే నా భాగ్యం ఏంటంటే పరలోకములో నాకు గొప్ప భాగ్యం ప్రసాదించాడు. దీన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానం చూస్తే ఇతరులతో పోలిస్తే చాలా అందమైన జీవితం నాకు ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న సర్వసుఖాలు అనుభవించాను. రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి యొక్క సేవ, విపరీతంగా సేవ చేయటానికి అవకాశాలు కలగజేశాడు. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ పరలోకంలో మంచి స్థానము నాకు దేవుడు చూపించాడు. కాబట్టి నాకు ఇక్కడ ఇహలోకంలో దీవించాడు, పరలోకంలో దీవించాడు. చక్కని మంచి తల్లిదండ్రులు, పూర్వీకులు, పితరులందరూ కూడా మంచి వాళ్ళని ఇవ్వటం నాకు ఈ భాగ్యం కలిగిందని భావిస్తా. అయితే ఈ వీడియోలో ఒక మాట చెప్పా, వీడియో మీరు చూశారు కదా. ఇదిగో దేవుడు ఇలా చూపించాడు ఒక దర్శనంలో. రోమా 8:29 అని రాత్రి స్వరంలో రాత్రల్లా వినిపించాడు. పొద్దున్న లేచి నాకు చూసుకుంటే, నిన్ను ముందుగానే నేను ఎరిగి ఉన్నాను, గర్భస్థ శిశువుగా పడకముందే నేను ముందు ఎరిగి ఉన్నాను నిన్ను. నీవు యేసు ప్రభు పోలికల్లోకి మార్చబడాలనేది నా నిర్ణయం అబ్బాయి, అందుకే నువ్వు అలా మారావనంటే, నేను వేరే చూసుకుంటే మా యొక్క సంతానం, మా యొక్క తోడబుట్టిన వాళ్ళందరిలో నాకు ప్రత్యేకతలు ఉన్నాయి. అందరూ కూడా ధర్మరాజు లాంటి వాడు ఫలానా ఆయన అనేవాళ్ళు అందరూ కూడా. అట్లాంటి త్యాగశీలత ఎక్కువ, అలాగే కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉండేది నాకు. అందుచేత నేను చూసుకుంటే ఈ దర్శనం వచ్చిన తర్వాత, ఇగో నిన్ను యేసు ప్రభు పోలికల్లోకి, యేసు ప్రభు పోలిక అంటే అర్థం ఏంటి? ఉన్నదంతా త్యాగం చేయటం, ఆయన ప్రాణం కూడా త్యాగం చేసినటువంటి మనిషి యేసు ప్రభు గారు. ఆ పోలికల్లోకి నిన్ను మార్చుకుంటూ వచ్చానబ్బాయి అని చెప్పడం చేత, ఇదిగో ఈ దర్శనం ఇది కరెక్టు, తోడబుట్టిన వాళ్ళందరిలో ఇలాంటి గుణాలు లేవు అని చెప్పా. కానీ మళ్ళీ గుణాలు లేవంటే చెడ్డవారని మీరు అనుకుంటారేమో, కొంచెం వివరణ ఇస్తున్నా. చెడ్డవారు కాదు, అందరూ మంచివారే. కాకపోతే ఇంత త్యాగశీలత లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారి త్యాగశీలత ఎంత అంతా, ఆయన మొత్తం ఈ లోకంలో ఆయనకంటూ ఏమీ లేదు. ఆ యొక్క వీధుల్లో నడయాడేవాడు, తలదాచుకోవటానికి ఇల్లు కానీ ఏమీ లేవు ఆయనకి. అలాగే ఆఖరికి ప్రాణం కూడా అర్పించేశాడు, అంత త్యాగం చేశాడు. అట్లాంటి త్యాగశీలత, అట్లాంటి కృతజ్ఞతాభావం, ఎవరైనా ఒకరు సహాయం చేస్తే ఏదో వారికి సహాయం తిరిగి చేసి మర్చిపోతారు అందరూ. నేను అలా కాదు, జీవితాంతం వాళ్ళు బ్రతికున్నంత కాలం వాళ్ళు చేసే సహాయం నాకు గుర్తే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ రుణం ఇంకా తీర్చుకోవాలి అనే తాపత్రయం నాలో ఉంటుంది. కృతజ్ఞతాభావం ఎక్కువ. కాబట్టి ఇంత స్థాయిలో తక్కిన వాళ్ళకి లేదు అని చెప్పడం జరిగింది. అంతే తప్ప శాంతం వాళ్ళు ఏమైనా చెడ్డవారని కాదు, అందరూ మంచివాళ్ళే. కాకపోతే ఈ స్థాయిలో ఉండటానికి కారణం దేవుడిచ్చినటువంటి మలుపు, దేవుడిచ్చినటువంటి ఇదన్నమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఆ సాక్ష్యంలో ఉన్న వివరాలన్నీ. ఇకపోతే మళ్ళీ పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ గారి జీవితానికి వెళ్ళాలి, కానీ అప్పుడే వెళ్ళను. ఒక 2 ఇన్సిడెంట్లు ఈ మధ్యకాలంలో చూసి మీ జ్ఞానం కోసం చెప్తున్నా. ఇదంతా మామూలుగా మీకు తెలియటం కోసం, మీ జ్ఞానం కోసం చెప్తున్నా. 2 ఇన్సిడెంట్లు మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళీ పండిట్ ధర్మప్రకాష్ గారి జీవితానికి వెనక్కి వెళదాం. దేవుడి యొక్క మాటల్ని దీవించును గాక, మాటల్ని సాక్ష్యాన్ని కూడా దేవుడు దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు ప్రభు ఈ 143వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ విషయాలు అన్నీ గ్రహించే శక్తిని బిడ్డలకు దయచేశారు, తగిన ప్రేరణ దయచేశారు. ఈ ప్రేరణతో అనేక మందిని వెలిగించడానికి వారికి సహాయం చేయమని, అలాగే నిరంతరం మీ కాపుదల మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.